అసలు ఏకాదశి అంటే ఏంటి? సంవత్సరంలో ఎన్ని ఏకాదశులు ఉంటాయి? ఏకాదశి రోజు ఏం చేస్తారు? ఏకాదశి ఉపవాసం ఎలా చేయాలి? నియమాలు ఏంటి? అసలు ఏకాదశిలో నిర్జల ఏకాదశి ఎందుకొచ్చింది? ఇవన్నీ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. ఫస్ట్ అయితే ఏకాదశి అంటే ఏంటంటే ఏక అంటే 1, ఒకటి, దశ అంటే 10, రెండు కలిపితే 11, 11వ తిథి అని అర్థం. ఇప్పుడు 1 అనేది మనసు, 10 అనేవి 10 ఇంద్రియాలు, అంటే 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు. ఇప్పుడు ఈ 5 జ్ఞానేంద్రియాల్లో ఏవేమంటే చెవి, చర్మం, కన్ను, నాలుక, ముక్కు. ఇంకా 5 కర్మేంద్రియాల్లో ఏవేవంటే నోరు, చేతులు, కాలు, మలద్వారం, ప్రజనన అవయవం. సో ఇంద్రియాలు అనేవి మన బాడీలో ఉన్న మెయిన్ పార్ట్స్ అనమాట. అవన్నీ మనం నియంత్రించుకోవడం అనేది ఏకాదశి రోజు చేస్తే అది చాలా మంచిదని చెప్తారు. ఈ ఏకాదశి రోజు మనలో ఉన్న చెడు, స్వార్థం, కోపాన్ని అన్నీ వదులుకొని మనసును ప్రశాంతంగా పెట్టుకొని ఈ ఇంద్రియాలన్నీ నియంత్రించుకోవడమే ఏకాదశి రోజు చేయాల్సిన ముఖ్యమైన పని. ఏకాదశి అంటే ఏంటో తెలిసింది కదా. ఇప్పుడు ఏకాదశి సంవత్సరంలో ఎన్ని వస్తాయనేది చూద్దాం. ప్రతి నెలలో ఏకాదశి 2 వస్తాయి. శుక్లపక్షం ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి. అంటే సంవత్సరానికి 24 ఏకాదశులు ఉంటాయి. ఈ 24 ఏకాదశులు చాలామంది 24 ఏకాదశులు చేయాలని అనుకుంటారు, ఉపవాసం ఉండి నియంత్రించుకోవాలని అనుకుంటారు. కానీ కొంతమంది కొన్ని ఏకాదశులే పాటిస్తారు. 3 ఏకాదశులు లేదా 6 ఏకాదశులు లేదా 1 ఏకాదశి అలా చేయాలని అనుకున్న వాళ్ళకి ఆ ప్రయోజనాలు కలుగుతాయి. ఇప్పుడు ఏకాదశి రోజు ఏం చేస్తారో చూద్దాం. ఏకాదశి రోజు ముఖ్యంగా ఆ విష్ణుమూర్తి తండ్రిని పూజిస్తారు. విష్ణు పూజ చేసి, సహస్రనామ పారాయణం చేసి, దానం చేసి, జపం చేసి, సాత్విక ఆహారం లేదా ఉపవాసం ఉంటారు. ఏకాదశి రోజు ఉపవాసం ఉన్నట్టయితే మనకు వచ్చిన ప్రయోజనాలు: ఆ విష్ణుమూర్తి అనుగ్రహం లభిస్తుందనే నమ్మకం, మనశ్శాంతి, ఏకాగ్రత పెరుగుతుంది, ప్రార్థన జపం చేయడానికి ఎక్కువ సమయం దొరుకుతుంది, జీర వ్యవస్థకు కొంత విశ్రాంతి లభిస్తుంది, కొందరికి తేలిగ్గా ఉత్సాహంగా అనిపించవచ్చు, ఫుడ్ని కంట్రోల్ చేసుకునే అలవాటు అవుతుంది, ప్రశాంతత, సానుకూల ఆలోచనలు పెరగవచ్చు. ఇప్పుడు నిర్జల ఏకాదశి ఎలా వచ్చిందో చూద్దాం. మెయిన్గా అన్ని ఏకాదశుల్లో 24 ఏకాదశుల్లో నిర్జల ఏకాదశి అనేది సూపర్ పవర్ఫుల్ ఏకాదశి. అది చేస్తే చాలా పవర్ఫుల్ అని చెప్తూ ఉంటారు కదా. ఎందుకు అలా అంటారో ఇప్పుడు చూద్దాం. పూర్వం భీముడు పాండవుల్లో 2వ వాడు. ఆయనకు ఆకలి చాలా ఎక్కువ. అందువల్ల ప్రతి నెల వచ్చే ఏకాదశి ఉపవాసాలు చేయలేకపోయేవారు. ఒకరోజు భీముడు వ్యాస మహర్షిని, నేను అన్ని ఏకాదశులు చేయలేను, అయినా వాటి పుణ్య ఫలితాలని నాకు పొందే మార్గం ఏదైనా ఉందా అని అడుగుతారు. అప్పుడు వ్యాస మహర్షి, జ్యేష్ఠమాసం శుక్లపక్ష ఏకాదశి రోజున నీరు కూడా తాగకుండా నిర్జల ఉపవాసం చేస్తే సంవత్సరంలోని అన్ని ఏకాదశుల ఫలితం లభిస్తుంది అని వ్యాస మహర్షి చెప్పారు. వ్యాస మహర్షి మాట ప్రకారం భీముడు కఠినమైన నిర్జల ఉపవాసం చేశారు. అంటే మంచినీరు కూడా తాగకుండా ఆ విష్ణుమూర్తిని స్మరిస్తూ ఉన్నారు. ఆ భక్తికి విష్ణుమూర్తి తండ్రి మెచ్చి భీముడికి అనుగ్రహించి అన్ని ఏకాదశుల పుణ్యఫలాన్ని ప్రసాదించారు. ఇలా నిర్జల ఏకాదశి అని వచ్చింది. అందుకే దీన్ని భీమ ఏకాదశి లేదా నిర్జల ఏకాదశి అని పిలుస్తారు. భీముడు అలా చేశారు కదా అని చెప్పేసి చాలామంది ఆరోగ్యం బాగోకపోయినా కూడా నిర్జల ఏకాదశి పాటించాలని అనుకుంటారు. అది చాలా తప్పు. ఆరోగ్య సమస్యలు ఉన్నవారు పూర్తిగా నీరు మానేయకుండా తమ ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకొని ఆచరించాలి. ఏకాదశి రోజు ఉపవాసాలు, పూజలు చేసినా కూడా మనం మన మనసుని ఎప్పుడు నియంత్రించుకోవాలి. ఎవ్వరికీ హాని కలిగించకుండా ఉంటే ఆ విష్ణుమూర్తి తండ్రి అనుగ్రహం మన మీద ఎల్లప్పుడూ ఉంటుంది. శ్రీ విష్ణు రూపాయ నమః శివాయ.